వెల్కమ్ టు అవర్ ఛానల్. మరికొన్ని గంటల్లో మౌని అమావాస్య. సకల శుభాలు కలిగించే మౌని అమావాస్య. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తే సకల శుభాలు కలుగుతాయని పండితులు తెలియజేస్తున్నారు. ఈ నెల 29 మౌని అమావాస్య మహా కుంభమేళా కూడా ఉంది. ఇంత అద్భుతమైనటువంటి ఈ రోజున గ్రహ రీత్యా ఈ రాశుల వారికి విశేషమైనటువంటి యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తున్నారు. ఈ నెల 29 నుంచి ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది. హిందూ సాంప్రదాయం ప్రకారం అమావాస్యకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ నెల 29వ తేదీన మౌని అమావాస్య వస్తుంది. మౌని అమావాస్య అంటే మౌనంగా ఉండి జ్ఞానాన్ని సంపాదించడం అని అర్థం. ఉపవాసం కూడా ఉంటారు. ఆ రోజు ఖగోళంలో 3 గ్రహాల కలయిక ఉంటుంది. దీనివలన త్రిగ్రహ యోగం ఏర్పడుతుంది. బుధుడు, సూర్యుడు, చంద్రుడు కలుస్తారు. దేవగురువైన బృహస్పతి తన 9వ ఇంట మూలకర్ని 3 గ్రహాలుగా ఉంచడం వలన నవపంచమి యోగం ఏర్పడుతుంది. ఈ యొక్క యోగాల వలన ఏ రాశుల వారికి అద్భుతంగా ఉంటుందో తెలుసుకుందాం. తులారాశి వారు సమాజంలో గౌరవం, హోదా పెరుగుతుంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి లాభాలు చూడబోతున్నారు. వృత్తికి సంబంధించిన జీవితంలో ముందడుగు వేస్తారు. మకర రాశి వారు భూమి లేదా వాహనాన్ని కొనుగోలు చేస్తారు. కొత్త భవనాన్ని కూడా కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. డబ్బుకు సంబంధించిన సమస్యలు అన్నీ ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. వృషభ రాశి వారికి జీవిత భాగస్వామి యొక్క మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి చాలా బలంగా మారుతుంది. అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మానసికంగా ఎంతో ప్రశాంతంగా ఉంటారు. కన్యా రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. ఆర్థికంగా స్థిరపడతారు. వ్యాపారస్తులకు కూడా ఇది ఒక మంచి సమయం. ఉద్యోగులకు వారి యొక్క కార్యాలయంలో పై అధికారుల చేత మద్దతు లభిస్తుంది. పనితీరుపై ప్రశంసలు లభిస్తాయి. త్రిగ్రహ యోగం కారణంగా వీరి జీవితంలో ఎన్నో మార్పులు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తున్నారు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.